బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 19 లేదా 20వ తేదీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ చేయనున్నారు. పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు నితీష్ కుమార్ క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని క్యాబినెట్ ఆమోదించనుంది. కాగా ఇవాళ గవర్నర్కు రాజీనామా లేఖను నితీష్ కుమార్ అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశాలు జరగనున్నాయి. ఎన్డీఏ నాయకుడిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని ఎన్డీఏ కోరనుంది. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 19 లేదా 20వ తేదీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు నితీష్ కుమార్ క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని క్యాబినెట్ ఆమోదించనుంది. కాగా ఇవాళ గవర్నర్కు రాజీనామా లేఖను నితీష్ కుమార్ అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశాలు జరగనున్నాయి. ఎన్డీఏ నాయకుడిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని ఎన్డీఏ కోరనుంది.